హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కి మనం పైపింగ్ ఎలా వేసుకోవచ్చు అనేది. ఇది ఒక 1 ½ ఇంచు వెడల్పుతో మనకి పొడవు ఎంతైతే కావాలో అంత పొడవు మన బ్లౌజ్ డీప్ నెక్ బట్టి ఆహ్, తీసుకొని ఒకవైపు మామూలు స్టిచ్ వేసేసి, ఒకవైపు పైపింగ్ పెట్టి సింగిల్ పాదంతో మనం పైపింగ్ లోపల థ్రెడ్ పెట్టి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ హెమ్మింగ్ చేసేయాలి. ముందు బ్లౌజ్‌కి ఆల్రెడీ హెమ్మింగ్ చేసేయాలండి. హెమ్మింగ్ చేసేసిన తర్వాత చూసారు కదా కిందని మనం ఏదైతే థ్రెడ్ పెట్టామో అది పైపింగ్ బయటికి కనిపించేలాగా మిగతా అంతా లోపలికి ఉండేలాగా పెట్టి దాని మీద మళ్ళీ సింగిల్ పాదంతో కుట్టు వేసేయాలి. అయితే సింగిల్ పాదంతో కుట్టు వేసేటప్పుడు థ్రెడ్ బ్లౌజ్ మీద పడాలి, పైపింగ్ క్లాత్ మీద పడకూడదు అనమాట. బ్లౌజ్ బ్రౌన్ ఉంది కదా, ఆ బ్రౌన్ క్లాత్ మీద పైపింగ్ పడాలి. సో ఇదైతే షార్ట్లో అండి. ఇంకా మీకు ఇలాగే 2 పైపింగ్స్ 3 పైపింగ్స్ కూడా మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి ఎలా వేసుకోవాలని కూడా నేను చూపించానండి. అదే లాంగ్ వీడియోస్లో అయితే ఉంది. అంటే షార్ట్లో అంటే మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఇది నార్మల్గా ఎలా అర్థమైన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. లేదు అంటే లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఒకేసారి 3 పైపింగ్స్ కూడా కుట్టేసిన బ్లౌజ్కి ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. చూసారు కదండి ఎంత చక్కగా సన్నగా వచ్చింది. ఆ తర్వాత లోపల మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ దూరంలో మళ్ళీ కుట్టు వేసేసుకోవచ్చు. ఇంకా హెమ్మింగ్ కూడా చేయక్కర్లేదు అనుకుంటే. లేదు అంటే నార్మల్గా మనం హెమ్మింగ్ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.